హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను అజయ్ అఫీషియల్. ఇవాల్టి మన వీడియోలో ఆంధ్ర స్టైల్ అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ అరిసెలు మా ఆంధ్రాలో ఏ పండగ వచ్చినా ఖచ్చితంగా వండుకుంటామండి. అలాగే కొత్త అల్లుళ్ళకు, సంక్రాంతికి, ప్రతి పండగకు ఈ పిండి వంట మెయిన్ అండి. తినే కొద్దీ కమ్మగా ఇంకా తినాలనిపించే వంట అండి. ఈ అరిసెలు అన్నప్పటికీ నాకు మా నాన్నమ్మగారు గుర్తొస్తారండి. మొత్తం ఊరంతా మా నాన్నమ్మగారే ఉండేవారు. పర్ఫెక్ట్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. అరిసెలకు కావలసిన పదార్థములు ఇక్కడ నేను 10.5 kg వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితేనే అరిసెలు బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. అలాగే 7 kg బెల్లం తీసుకున్నానండి. 6 లీటర్లు నూనె తీసుకున్నామండి డీప్ ఫ్రై కోసం. ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఒక్కసారి మా ప్రాసెస్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రేషన్ బియ్యంతో చేసిన అరిసెలు అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ రైస్ని 3 రోజుల పాటు నానబెట్టుకోవాలి. అంటే రోజు ఉదయమే నీళ్ళు మార్చుకొని మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. ఇలా ఒక క్లాత్లో వేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేయాలండి. ఆ తర్వాత శారీని కప్పుకొని ఇలాగా చూపిస్తున్నట్టుగా ఆరబెట్టుకోవాలండి. లైట్గా ఆరితే చాలు, అంటే తడి తగలకుండా. వన్స్ అయ్యాక మిల్లికి ఇచ్చేయాలండి, పిండి ఆడించుకోవాలి. నెక్స్ట్ అయితే పాకం పెట్టే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా చూపిస్తున్నట్టుగా బెల్లాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ పాకం కోసం లోతు మందంగా ఉండే బాండిని పెట్టుకొని మనం తురుముకున్న ఈ బెల్లాన్ని వేసుకుందాం. బెల్లం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 20 లాలిక్కాలను తీసుకొని ఇలా కొట్టుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి పాకం అనేది వస్తుంది. ఎప్పుడైతే బెల్లం అలాగా తిరగబడుతుందో, దగ్గరికి వస్తుందో, ఇలా కొంచెం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకోవాలండి. మన అరిసెల టేస్ట్ ఈ పాకం బట్టే ఉంటుందండి. ఈ పాకాన్ని ఎంత జాగ్రత్తగా పడితే అంత బాగా వస్తాయి. ఇదిగో చూడండి, ఇలా లైట్ ఉండగా అవ్వాలి. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు పాకం. ఈ స్టేజ్లో ఉన్న బెల్లం పాకాన్ని పొయ్యి మీద నుంచి కింద పెట్టేసుకొని మనం ఆడించుకున్న ఈ బియ్యం పిండిని వేసుకుని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. ఉండలు కట్టకూడదు. ఉండలు వస్తే అరిసెలు సరిగ్గా రావని గుర్తుపెట్టుకోండి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఇలా కలుపుతూనే ఉండాలండి పిండి అంతా అయ్యే వరకు. వన్స్ పిండి కలపడం అయిపోయాక ఇప్పుడు ఈ చలిమిడిలోకి ఆయిల్ వేసుకోవాలండి. గట్టిపడదు, ఎలా ఉన్న కన్సిస్టెన్సీ అలాగే ఉంటుంది. ఆయిల్ వేసుకొని మూత వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చలిమిడిని కొంచెం తీసుకోవాలి. కొంచెంగా తీసుకోవాలండి. ఈ కొంచెం కంప్లీట్ అయ్యాక అరిసెలు వేయడం. నెక్స్ట్ కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న చలిమిడిని చిన్న ముద్దను తీసుకొని రౌండ్గా ఇలా చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ పైన కొంచెం నువ్వులు అంటించాలి. 1/2 kg నువ్వులు అయితే సరిపోతాయండి. మూకుల్లో నూనె వేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. మనం ఇక్కడ చేసుకున్న ఈ ముద్దని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చెప్పాలంటే మా అత్తయ్య గారు చేస్తున్నారండి. అరిసెలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. మా అత్తయ్య గారు ఎంత ఎక్స్పర్టో నాకు వండినప్పుడే తెలిసింది. ఒక్కరే చేసేసుకున్నారండి, చాలా బాగా చేశారు. అరిసెలు అంటేనే ఇష్టం లేని నాకు అరిసెలు ఫేవరెట్ అయిపోయిందండి. అంత టేస్టీగా వచ్చాయి. చూడండి ఎంతో అలవొక్కగా వేస్తున్నారో ఆయిల్లో. 2 సైడ్లు కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. తీసాక కలర్ ఇంకా చేంజ్ అవుతాయి. మనం తీసుకున్నది 10.5 kg బియ్యం కదండి. 350 పైగానే వచ్చాయండి అరిసెలు. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అరిసెలు ఖచ్చితంగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.